తన కరకట్ట నివాసం మునగకుండా బొడమేరు గేట్లు ఎత్తి బెజవాడను ముంచేసిన చంద్రబాబు ఇప్పుడు అవినీతికి సైతం గేట్లెత్తేశారు. వరదల సమయంలో ముంపు గురించి ప్రజలను అప్రమత్తం చేయలేదు. కనీసం రిలీఫ్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయలేదు. ఎక్కడి జనం అక్కడే వరదలో బురదలో కూరుకుపోయారు. సహాయక చర్యల్లో కూడా ఫెయిల్ అయ్యి కృష్ణా వరదకు వారి జీవితాలను వదిలేసిన చంద్రబాబు ఇప్పుడు వరద సాయం పేరుతో అతిపెద్ద అవినీతికి తెరలేపి తన విజన్ ఏంటో చూపారు. మీరు చూశారుగా, లక్షలాది మంది వరదలో బురదలో ఉంటే వందలాది మందికి పులిహోర ప్యాకెట్లు, పెరుగన్నం ప్యాకెట్లు, వెజ్ బిర్యానీ ప్యాకెట్లు గాల్లో నుంచి విసిరేసి ఒక్కో భోజనం ఖర్చు 376 రూపాయలని లెక్క రాసేశారు. స్టార్ హోటల్లో సౌత్ ఇండియన్ థాలీ 300 రూపాయలకు వస్తుంది సార్. మరి ఒక్కో భోజనానికి 376 రూపాయలు ఎలా ఖర్చు పెట్టారన్నది చంద్రబాబుకు, లోకేష్కు, కరకట్టకు మాత్రమే తెలిసిన రహస్యం. వీళ్ళ అవినీతి గురించి ఇంత పెద్ద స్థాయిలో లెక్చర్ అవసరం లేదు, కానీ సింపుల్గా చెబుతాను. ఒక అగ్గిపెట్టె ఖరీదు ఎంత సార్? ఒక్క కొవ్వొత్తి ఖరీదు ఎంత సార్? వరద బాధితులకు అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులకు 23 కోట్లు ఖర్చు పెట్టారట. అగ్గిపెట్టెలకు 23 కోట్లు అంటే అగ్గిపెట్టి మచ్చా కూడా నమ్మరు సార్. జనరేటెడ్ ఫోటోలు, ఆ ఫోటోల్లో గాల్లోకి ఎగురుతున్న డ్రోన్లు, వాటికే 2 కోట్లు ఖర్చు పెట్టారు. అగ్గిపెట్టె పైన ఒట్టు, అగ్గిపెట్టె మచ్చ కూడా నమ్మరు సార్. సింపుల్గా చెప్పాలంటే మనసున్న దాతలు బాధితుల కష్టాలు చూసి ఇచ్చిన విరాళాలు మొత్తం 500 కోట్లు పైమాటే. వరద సాయం కింద ప్రభుత్వం చేసిన ఖర్చు 534 కోట్లట. అంటే ఎంత విరాళాలు వచ్చాయో అంత మొత్తాన్ని మేసేశారన్నమాట. ఇది మాత్రం ఖచ్చితంగా అగ్గిపెట్టె మచ్చా కూడా నమ్ముతాడు. ముంపులో అవినీతి కంపు ఏ స్థాయిలో ఉందో ఓ 10 పాయింట్లలో చెబుతాను, వినండి. పాయింట్ నెంబర్ 1, పులిహోర, వెజ్ బిర్యానీ పొట్లాలకు ఒక్కొక్కరికి 376 రూపాయలు ఖర్చు పెట్టారట. ముంపులో అవినీతి కంపంటే ఇదే. పాయింట్ నెంబర్ 2, అందరూ వరదలో బురదలో ఉంటే రిలీఫ్ క్యాంపుల్లో భోజనాలకి 368 కోట్లు ఖర్చు పెట్టారట. ముంపులో అవినీతి కంపు అంటే ఇదే. పాయింట్ నెంబర్ 3, 100 అన్నా క్యాంటీన్లకు 3 పూటల భోజనం పెడితే ఏడాదికి 270 కోట్లు. మరి 10 రోజులకి 368 కోట్లు ఖర్చు పెట్టారట. ముంపులో అవినీతి కంపంటే ఇదే. పాయింట్ నెంబర్ 4, అన్నా క్యాంటీన్లో 3 పూటల భోజనానికి ఒకరికి 95 రూపాయలు ఖర్చు అవుతుంటే వరద బాధితులకు ఒక్కో భోజనానికి 376 రూపాయలు ఖర్చు పెట్టారట. ముంపులో అవినీతి కంపంటే ఇదే. పాయింట్ నెంబర్ 5, ఒక్కో కుటుంబానికి ఒక్కో అగ్గిపెట్టే కొవ్వొత్తులకు ఏకంగా 23 కోట్లు ఖర్చు పెట్టారట. ముంపులో అవినీతి కంపంటే ఇదే. పాయింట్ నెంబర్ 6, గొంతెండుతున్న చుక్క మంచినీరు ఇవ్వలేదని బాధితులు చెబుతుంటే వాటర్ బాటిళ్లకు 26 కోట్లు ఖర్చు పెట్టారట. ముంపులో అవినీతి కంపు అంటే ఇదే. పాయింట్ నెంబర్ 7, జనరేటెడ్ ఫోటోలు, వాటిలో గాల్లోకి ఎగురుతున్న డ్రోన్లకు 2 కోట్లు ఖర్చు పెట్టారట. ముంపులో అవినీతి కంపు అంటే ఇదే. పాయింట్ నెంబర్ 8, వరద బాధితుల వైద్యానికి 2.08 కోట్లు, నిత్యావసరాలకు 61 కోట్లు ఖర్చు పెట్టారట. ముంపులో అవినీతి కంపు అంటే ఇదే. పాయింట్ నెంబర్ 9, విరాళాలే 500 కోట్లు వస్తే వరద బాధితులకు సాయం పేరుతో 534 కోట్లు ఖర్చు చూపించి విరాళాలు మొత్తం మేసేశారు. ముంపులో అవినీతి కంపు అంటే ఇదే. పాయింట్ నెంబర్ 10, ఎన్ని రిలీఫ్ క్యాంపులు పెట్టారు, ఎంతమందిని శిబిరాల్లో ఉంచారన్న లెక్కలు చెప్పకుండానే 534 కోట్లు హాంఫట్ చేసేశారు. ముంపులో అవినీతి కంపు అంటే ఇదే. ఇది ప్రధానంగా ఇప్పుడు వినిపిస్తున్నటువంటి 10 పాయింట్లు. అంటే ముంపులోనూ మేసేశారు అని చెప్పటానికి. ఇప్పుడు ఏ విధంగా మేసేశారన్నదానికి మన దగ్గర ఒక ఎవిడెన్స్ ఉంది. అంటే ప్రభుత్వం రిలీజ్ చేసింది. దీనిపైన ఒక చిన్న బ్రేక్ తీసుకొని చర్చిద్దాం. పాయింట్ టు పాయింట్ ఇందులో ఏం రాశారు, ఒక్కొక్క దానికి ఎంత ఖర్చు పెట్టారనేది తేల్చేద్దాం. తన కరకట్ట నివాసం మునగకుండా బుడమేరు గేట్లు ఎత్తి లక్షలాది మంది జీవితాలని వరదలకి, బురదలకి అంకితం చేసేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వాళ్ళకి చేసినటువంటి సాయం పైన ఒక్కసారి స్క్రీన్ పైన చూపించండి. ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసింది. ఇందులో దేనికి ఎంత ఖర్చు పెట్టారు, వాళ్ళ భోజనాలకి ఎంత, వాళ్ళకి సహాయక చర్యల్లో కమోడిటీస్ ఇచ్చినందుకు ఎంత, పారిశుద్ధ్యానికి ఎంత, చెత్త తొలగింపుకి ఎంత, వరద నీరు తోడివేతకి ఎంత, పారిశుద్ధ్యానికి ఎంత అనేది ఇందులో క్లియర్గా చెప్పారు సార్. ఇందులో 12వ పేజీ ఒక్కసారి ఇది ఉన్న వాళ్ళు ఎవరైనా చూసుకోవచ్చు. 12th పేజీలో చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలు పొందుపరిచారు. ఇందులో టెంపరరీ అకామిడేషన్ 1,39,36,981 రూపాయలు, 1 కోటి రూపాయలు అది పెట్టేస్తే ఈ చివరిలో 7th వన్ ఒకటి కనిపిస్తుంది. మిస్లీనియస్ ఎక్స్పెండిచర్ ఇంక్లూడింగ్ క్యాండిల్స్, మ్యాచ్ బాక్సెస్, మొబైల్ జనరేటర్స్ అండ్ అదర్ లాజిస్టిక్స్ 23 కోట్లంట. క్యాండిల్స్,
అండ్ మ్యాచ్ బాక్సెస్ ఇచ్చినందుకు. పెట్టని ఒక్కో భోజనానికి ఎంతమందికి పెట్టారో తెలియదు. భోజనాలు ఎక్కడ పెట్టారు? ప్యాకెట్లు ఇసిరేయడం అందరూ చూశారు కదా, హెలికాప్టర్లో నుంచో లేకపోతే వెళ్ళి ప్యాకెట్లే కదా ఇచ్చారు. ఏం ప్యాకెట్ ఇచ్చారు? వెజ్ బిర్యానీ ప్యాకెట్లు కొందరు ఇచ్చారు, ఆ తర్వాత పులిహోర ఇచ్చారు, ఆ తర్వాత కర్డ్ రైస్ ఇచ్చారు. ఇది కాకుండా భోజనాలు పెట్టారా? ఒక్కో భోజనం ఖరీదు 376 రూపాయలు. మీరు స్టార్ హోటల్కి వెళ్ళండి, సౌత్ ఇండియన్ థాలీ ఆర్డర్ చేయండి, 300 రూపాయలకే వస్తుంది. ఇప్పుడు 376 రూపాయలు లెక్కేశారు. మొత్తం భోజనాలకు 368 కోట్లు. పంచని అగ్గిపెట్టెలు కొవ్వొత్తులకు అసలు పంచారా అంటే ఎవరికి పంచారో కూడా తెలియదు. అవి 23 కోట్లు. ప్రసాద్ గారు, చాలా ఆశ్చర్యకరంగా కనిపిస్తోంది సార్ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసింది చూస్తే. ఇంత దుర్మార్గంగా 534 కోట్లు. అసలు ఏంది అగ్గిపెట్టెలకు 23 కోట్లు ఏంటి సార్? అగ్గిపెట్టెలకు 23 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపారా? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. సార్, అబద్ధాలు ఆడితే చైనా గోడ కట్టినట్టు ఉండాలి. ఎందుకంటే మీకు నిన్నటి నుంచి నేను మొత్తుకుంటుంది అదే. యాంకర్లతో జస్టిఫై చేద్దామంటే ఫస్ట్ రెవెన్యూ మినిస్టర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఇన్ టౌన్, ఈజ్ అవే ఫ్రమ్ ద వరదలు వచ్చినప్పుడు కరెక్ట్గా 30 నుంచి 3వ తారీఖు దాకా ఆయన సింగపూర్ ట్రిప్కి వెళ్ళారు. అక్కడంతా నారాయణ గారి ఆధ్వర్యంలో చీకటి దెబ్బలు తగిలాయి. సార్, మీకు వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే వాళ్ళు ఎంత కాంట్రడిక్షన్ అన్న దానికి ఇందాక మీరు చదువుతో టెంపరీ అకామిడేషన్కి 1,34,00,000 ఖర్చు పెట్టి ఫుడ్ అవన్నీ 100లోకి తీసుకెళ్ళిపోయారు. మనం కూడా తప్పు చెప్పామో నిజం చెప్పామో అన్నది మనం చెప్పక్కర్లే. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చెప్పిన ఒక స్టేట్మెంట్ చూడండి. ఆ సింగనగర్ ఫ్లైఓవర్ నుంచి ఫుడ్ కిందకి దిగి వెళ్ళట్లే. అవును. సో ఫుడ్ సప్లై అనేది మిజరబుల్. రెండోది అక్కడే ఫుడ్ వేస్టేజ్ విత్ వీడియో క్లిప్పింగ్స్తో మన దగ్గర ఉన్నాయి. చూపించగలిగితే మీ వాళ్ళని విజువల్స్ చూపించమనండి. అలాంటి దానికి ఎంత ఖర్చు పెట్టారండి? టెంపరీ అకామిడేషన్స్కి 1,39,36,981 అనుకుంటే ఫుడ్కి 368 కోట్ల పైచీలకు ఖర్చు పెట్టారట. ఫుడ్ అందలేదని ఒకటి, తర్వాత నారాయణ గారు మొదటి రోజు 10,000కో 15,000కో లాస్ట్కి 25,000కి లెక్క తేల్చారు 3 కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్లో. అక్కడి నుంచి మేనేజ్మెంట్ షోయే లేకుండా ఎంతమంది బాధితులు వాళ్ళకి తెలియకుండా దీనికన్నా ముందు వాళ్ళు రెవెన్యూ రిలీజ్ చేసిన దాంట్లో స్టేట్ వైడ్ సబ్మర్స్డ్ హౌసెస్ గురించి, ఎందుకంటే వీళ్ళు కాంపన్సేషన్ 25,000 10,000 ఇచ్చారు కదా. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో 63,174 ఇళ్ళు అని, గుంటూరులో 8,817 అని, కృష్ణాలో 12,083 ఇళ్ళు అని, పల్నాడులో 41 అని, బాపట్లలో 7,545 అని, ఏలూరులో 72 అని, కాకినాడలో 7,138 అని, అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్లో 190 అని. ఏంటివి ఇల్లులు సబ్మెర్స్ అయిపోయాయి. అంటే ఒక్కొక్కడికి 25,000 10,000 ఇచ్చారు కదా. ఇప్పుడు మీకు ఎలా ఉందంటే సార్, బ్యాలెన్స్ షీట్ ఎప్పుడైనా మనం అకౌంట్స్లో చూడండి, 2 పక్కల అసెట్స్ అండ్ లయబిలిటీస్ 2 టాలీ అయిపోతాయి. అలా వీళ్ళు టాలీ చేయడానికి 500 కోట్లు లెక్క చెప్పడానికి ఈ లేషన్ ఒక స్ట్రాటజికల్ ఈక్వేషన్స్ అన్నమాట. సో ఇక్కడ మీకు వచ్చేకల్లా మీరు ఐటమ్ బేస్ చూసుకుంటే ఎక్స్పెండిచర్ రిలీఫ్ క్యాంప్ ఎక్స్పెండిచర్లో టెంపరీ అకామిడేషన్కే 1,39,00,000 ఖర్చు పెట్టిన దగ్గర చిల్లర, ఫుడ్ కోసక 368, డ్రింకింగ్ వాటర్ కోసక 26,80,00,000 చిల్లర, మెడికల్ కేర్కి ఏమో 2,08,00,000 చిల్లర. ఎందుకంటే మీరు టెంపరీ అకామిడేషన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ కనుక చూసుకుంటే ఇంచుమించు దగ్గర ఉన్నాయి. అవును. ఎసెన్షియల్ కమోడిటీస్ చీకటి దెబ్బల మొదలు మళ్ళీ 61 కోట్ల పైచిలుక. ఏమి ఇచ్చారు వాళ్ళకి? ఉండండి, సెన్సేషన్ ఆన్ శానిటేషన్ మీద 51,69,000. ఈ రెండు మీకు ప్రజలకి ఫస్ట్ చెప్పవలసిన విషయం ఏంటంటే, మెడికల్ కేర్ 2 కోట్లు మనం యాక్సెప్ట్ చేయాలి, గుడ్లో మెల్ల అనుకోవచ్చు. 50 కోట్లు సార్. ఇక్కడ మీకు శానిటేషన్ ఒకటి, ఎసెన్షియల్ కమోడిటీస్ మీకు ఈ రెండు. శానిటేషన్ 51 కోట్లు. ఈ రెండు ఎందుకు చెప్పాలంటే మీకు నారాయణ గారు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శానిటేషన్ కార్మికులందరినీ తీసుకొచ్చి విజయవాడలో డిప్లాయ్ చేశారు. ఒక బొంబార్డింగ్. ఫస్ట్ మీకు వెనకాల మోడస్ ఆఫ్ ఆపరెంట్ గమనించండి. ఓకే, అందుకు 50 కోట్ల చూపించాలా? చూపించారంటే అరే అంతమంది మన రాష్ట్రం ఈ భౌగోళి ఛానల్ అన్ని ఏడు చూపించే పారిశుద్ధ్య కార్మికులను అందరినీ తరలించి అక్కడ 24/7 పనిచేస్తున్నారు. అందానికి ఇది చీకటి దెబ్బ. ఓకే, దీనికన్నా ముందు ఇంకోటి చూడండి, ఏది ఎసెన్షియల్ కమోడిటీస్. ఇందాక మీరు చాలా జాలిగా అడుగుతారు ప్రతిసారి మీరు. దానికన్నా ముందు భౌగోళి ఛానల్ కిలోమీటర్ల లారీలు చూసారండి సప్లై. ఏది అది ఇంట్లో ఉండడానికి ఆ బురద ఎత్తుకుని అవతల వేయడానికి లేకుండా ఉన్న పరిస్థితిలో ఉన్నవాడికి బియ్యం, ఆపిల్ పళ్ళు, ఇంకోటి ఏంటంటే మ్యాగీ పొట్లాలు, ఇవన్నీ చెప్తూ ఒక్కొక్క సంచి రెడీ చేశారు అని. ఇచ్చారా ఇవ్వలేదు. అదే మళ్ళీ ఏది రేషన్ షాపులకు సంబంధించిన వ్యాన్లు వచ్చేదాకా దిక్కు దివానం లేదు. దాన్ని తరలించడానికి 3 రోజుల పైచీలకి అసలు యాక్సెసిబిలిటీ లేని నిస్సాయ స్థితిలో ఉన్న దగ్గర ముందు రోజు చూపించిన ప్రతిదానికి ఏ విధంగా జస్టిఫై చేసినా చూడండి. అంటే ప్రతిదానికి ఒక ప్రిపరేషన్ ఉంటుంది. ఒరిజినల్ ఎక్స్పెండిచర్స్ చూసుకోండి రా బాబు, ఏంట్రా ఇదంటే 1,39,00,000 చిల్లర
అకామిడేషన్, టెంపరీ అకామిడేషన్స్ ఎవరికి చాలినట్టు. Okay. దానికి రెవెన్యూ సెక్రటరీ గారి స్టేట్మెంట్ ఏంటి, ఎవాక్యువేట్ చేయడం కానీ లక్షల మంది దగ్గర మా దగ్గర మెకానిజం లేదు కాబట్టి చెప్పలేదు. సో అంచేత తూతూ మంత్రంగా జరిపినవి. నెక్స్ట్ మీరు వచ్చేసరికల్లా అసలైనవి, ఇది ఇంకా 23 కోట్లు. అరే ఎసెన్షియల్స్ ఏదిను, నెక్స్ట్ ఏమో శానిటేషన్కే అంతంత ఉన్నప్పుడు జస్ట్ ఫిగర్ అయిన పర్లేదని 23 కోట్లు సర్దారు. ఏది కొవ్వొత్తులు, అగ్గిపెట్లు, కొవ్వొత్తులకి అంత అవుతుంది 23. సార్ అదేంటండి మీరు చెప్పిన 5 స్టార్ హోటల్లో ఫుడ్కే 370 రూపాయలు బిల్ అన్నప్పుడు, అన్న క్యాంటీన్లో సప్లై చేస్తున్న ఫుడ్కి ఎంతో 95 రూపాయలు అన్నప్పుడు 3 పూట్ల 3 పూట్ల ప్రజలు బాగా అర్థం చేసుకోవాలి. తుఫాను బాధితులకి అందని ఫుడ్కి ఎంత వేస్తే నెట్ ఫిగర్ ప్రభుత్వం కడుతోంది. 3 పూట్ల అన్నం పెట్టినందుకు 95, అంటే అందులో 15 రూపాయలు 3 పూట్ల అంటే 3 5లు 15 రూపాయలు మనం కడతాం. తినేవాళ్ళు 80 రూపాయలు ప్రభుత్వం 80 రూపాయలు భరించేసి ప్రభుత్వము అక్కడ అక్షయ పాత్ర వాళ్ళు కలిపి చేస్తుంది. ఇవాక్యువేషన్ అంటే ఇది అసలైన కామెడీ. అంటే ఇది చూడండి, ఫస్ట్ హైరింగ్ ఛార్జెస్ ఫర్ బోట్స్ 508 యూనిట్లు తీసుకొచ్చారు. ఓకే, ఎంత అయింది దీనికి? 93,48,444. ఇందులో మీరు చూపించిన ఏ విజువల్లో కూడా బోట్ వస్తుంది పోతుంది మమ్మల్ని కూడా ఎక్కించుకున్న పాపాన్ని పోలేదు. దీనికన్నా ఇంకా చీకటి దెబ్బ ఏంటంటే విశాఖపట్నం నుంచి ఉన్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలని ఈ బోట్లని తరలించిన ఉదంతం. సో ఎక్కడి నుంచి మనకి పూణే నుంచి ఇట్లన్నిటి నుంచి వచ్చిన తర్వాత వచ్చిన ఆల్టర్నేటివ్ మెకానిజం, ఇది కూడా చీకటి దెబ్బే. తర్వాత ట్రాన్స్పోర్టేషన్ వెహికల్ 201, ఇది ఇంకా వాళ్ళ ఖాతా. ఇది అలా లైన్లు చూపించారు కదా ముందే ప్రిపరేషన్ కాబట్టి ఇమీడియట్ గా ఫిగర్ ఎలా కోట్లలోకి ఎలా పెరిగిపోతుందో చూడండి. స్విమ్మర్స్ ఇది ఏంటి అలా బోట్లు పేకడానికి గజ ఎత్తగాలు అట ఏంటి 3-4 అడుగుల లోతులో ఉన్న నీళ్ళకి గజ ఎత్తగాలు తెచ్చారు. 15,000 15 లక్షలు ఒకవేళ ఉండొచ్చు. ఇది ఏదో పూణే నుంచి వచ్చేలండి 76,000. ఫుడ్ ఎక్స్పెండిచర్ 58,000 రాశారు. ఓకే, తమాషా ఏంటంటే డ్రోన్స్ గురించి చెప్పండి సార్. అసలు డ్రోన్స్ సింగిల్ డిజిట్ అంటే డబుల్ డిజిట్ లో కూడా వెళ్ళలేదు. 7, 8 ఎగిరాయని చెప్తున్నారు సార్. మీరు ఎన్ని ఎగిరాయో 412 రాశారు సార్. మీరు ఎన్ని చెప్పినా వాళ్ళ తప్పులు వాళ్ళే దొరికిపోతారు. పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్లో ఏంటి ఏ టెక్నాలజీతో ఉన్న బొమ్మని డ్రోన్ల కింద వాడి ఎంత టెక్నాలజీ వాడిస్తాం. ఫుడ్ మనం ఆ ముందు రోజే మనం చర్చించేదే వేదికగా సార్ డ్రోన్ సార్ రేపటి నుంచి డ్రోన్ మీద పెట్టగదలని ఆల్రెడీ సెల్ఫ్ గోల్ దానికి వాళ్ళు ఏదైతే మీరు పబ్లిసిటీ ఇచ్చుకున్నారో వాటన్నిటికీ ఎక్స్పెండిచర్స్ మీరు ఇందులో గమనించండి. దానికి 412 డ్రోన్లు ఏఐతో జనరేట్ చేశారు నాకు తెలిసి 2 కోట్లు. అక్కడ చూడండి సార్, అది చెప్తున్నా. వాళ్ళు పబ్లిసిటీ దేనికి ఇచ్చుకున్నారో వాటన్నిటికీ డబ్బులు ఎలా జస్టిఫై చేశారో చూడండి. అలాగే ఉంచండి ఆ ఫోటోని. డ్రోన్స్, అదర్ మిస్లేషన్స్, రెస్క్యూ ఫుడ్ ఫోర్సెస్ ఫుడ్ ఎక్స్పెండిచర్ అయిపోయింది. ఈ వెనక చూడండి క్లియరెన్స్ ఆఫ్ డెబ్రిస్ అనేసి ఒకటి ఉంది. ఇది నేను నమ్మలేని నిజాల్లో చూపించండి. డైలీ సీరియల్ అని ఉంటాయి చూడండి, వాటిలో మీకు ఇక్కడ మీరు గమనిస్తే సార్, నేను ఇందాక చెప్పిన అసెట్స్ లయబిలిటీస్ అకౌంట్స్ ఎలా టాలీ చేస్తారన్న దగ్గర 500 కోట్లు ప్రజలు కష్టపడి 500 నుంచి 600 కోట్లు ఇస్తే లెక్క ఎంతకు తేల్చారండి? అది ఎక్స్పెండిచర్ దగ్గర 534 కోట్లకి లెక్క. 500 కోట్లు విరాళాలు అక్కడికి. ఇక్కడ మళ్ళీ 6,500 కోట్లు ప్రాథమిక అంచనాలు ఇచ్చారు. ఇచ్చిన దగ్గర తూతూ మంత్రంగా 1000 కోట్లు ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు దీని సంగతి ఏంటి? ఇవేం చేస్తారు? ఇవేది ఇప్పుడు దీనికి లెక్కేది? నేను కేంద్ర ప్రభుత్వం 1000 కోట్లు మనకి 500 కోట్లు 300 కోట్ల 1100 కోట్లు ఇచ్చింది. ఇక్కడ 500 కోట్లు ప్రజలు ఇచ్చింది, బాగానే పంచారు. మరి 1100 కోట్లకి ఏం లెక్క చెప్తారు? ఏమైపోయింది అది? మళ్ళీ ఇంత పబ్లిసిటీ చేయాలి కదా. ఇందాక ఈ హెడ్లు చూడండి. విరాళాల కింద వచ్చింది. ఒకవేళ అందులో కూడా వాస్తవాలే ఉందనుకున్న విరాళాల కింద పోయాయి. ఇప్పుడు కేంద్రం ఇచ్చింది గంగాలంలో పోతాయి. ఈ గంగాలంలోకి పోయే కార్యక్రమానికి తెరలేపుతో వాళ్ళు అందుకే కనికరించి రూపాయి కూడా ఇవ్వట్లే. ఇప్పుడు తక్షణ సాయం ఉందనుకోండి సార్, ఇలాగ మన ఈ భిక్షాటన కార్యక్రమం ఉండదు కదా. ఎస్, రైట్. ఒకసారి ఈ రిలీఫ్ క్యాంప్ ఎక్స్పెండిచర్ ఒకసారి పెట్టరా. ఇదే ఈ పేజ్ స్క్రీన్ మీద ఇంతకుముందు ఇచ్చారు. ఎస్ సార్, వెంకటరెడ్డి గారు, నాకు అర్థం కాని విషయం ఏంటంటే రిలీఫ్ క్యాంప్ ఎక్స్పెండిచర్ ఫర్ ఎవాక్యుయేషన్, క్లియరెన్స్ ఆఫ్ డెబ్రిస్, దానికైనా ఖర్చులు నేను క్లియర్గా ఇక్కడ ఉన్నవే చదివి వినిపిస్తున్నా. ఇందులో ఒకవేళ వాస్తవాల అగ్గిపెట్లకు 23 కోట్లు అయిందా, వాటర్ బాటిల్కి 26 కోట్లు అయిందా, ఇవన్నీ పక్కన పెడదాం. రిలీఫ్ క్యాంప్ ఎక్స్పెండిచర్ అంటే రిలీఫ్ క్యాంపుల్లో ఉన్నవారి కోసం, అంతేనా? దాని మీనింగ్ అంతేనా? అసలు వరదలు వచ్చి లక్షలాది మంది బురదలో కూరుకుపోయారంటే కనీసం వాళ్ళకి హెచ్చరికలు లేవు, ఒక SMS లేదు, ఒక డప్పు కొట్టి ప్రచారం లేదు, మైకులు పెట్టి ప్రచారం లేదు. వాళ్ళని రిలీఫ్ క్యాంపులకు తరలించిన చెప్తున్నారు కదా.
సిసోడియా గారు చెప్పారు కదా మేము తరలించలేదని. ఇంకా రిలీఫ్ క్యాంపులు ఎక్కడున్నాయి, అక్కడ తలదాచుకున్న వాళ్ళు ఎంతమంది, వాళ్ళకైనటువంటి భోజనం ఖర్చు ఏంటి? ఎన్ని కోట్లు అది భోజనం ఖర్చు వీళ్ళకి? ఫుడ్ 368 కోట్లు రిలీఫ్ క్యాంపుల్లో ఉన్న వాళ్ళకి. అది బాగా అబ్జర్వ్ చేయాలి మనం. రిలీఫ్ క్యాంప్ ఎక్స్పెండిచర్ ఇది. రిలీఫ్ క్యాంపులో ఉన్న వాళ్ళకి ఖర్చు చేసింది అని చెప్తున్నారు. అసలు రిలీఫ్ క్యాంపులు ఉంటే 4 లక్షల మంది అక్కడ బురదలో ఎందుకుంటారు సార్? రిలీఫ్ క్యాంపులు ఎన్ని పెట్టారు, అక్కడ ఎంతమందిని తరలించారు, వాళ్ళకి ఎంతమందికి భోజనాలు పెట్టారు, ఆ భోజనం ఏ కాంట్రాక్టర్ నుంచి ఇప్పించారు, ఒక్కో భోజనానికి అయినటువంటి ఖర్చు ఎంత, ఈ వివరాలు లేకుండా రిలీఫ్ క్యాంప్ ఎక్స్పెండిచర్ అని చెప్పి అగ్గిపెట్లకి 23 కోట్లు అంటే నమ్ముతారా ప్రజలు? ఏంటిది? రిలీఫ్ క్యాంపులు ఎన్ని ఉన్నాయి చెప్పండి సార్ ఫస్ట్ మీరు. ఈశ్వర్ గారు, ముందుగా మీకు అట్లానే ప్యానెల్లో ఉన్న అందరికీ, సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్తే సార్. నమస్తే. సంక్షోభంలో కూడా సంపదను దోచుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు డబుల్ PhD సాధించాడని చెప్పాలి. సంక్షోభం ఎవడన్నా వస్తే ఇంకా సొంతంగా జేబులో డబ్బులు తీసి పెడతారు, కానీ ఆ సంక్షోభంలో ఎవరన్నా దాతలు ఇచ్చినటువంటి డబ్బుల్ని తన జేబులో ఎలా వేసుకోవాలనే దాంట్లో ఇప్పుడు భారతదేశానికి కాదు ప్రపంచానికి మొత్తం ఈయన ఒక పాఠం నేర్పి ఈయన గురువు అయిపోయాడు ఈరోజు. లెసన్. ఎందుకంటే అంతకుముందు శవాల మీద పేలాలు ఏరుకున్నారంటారు. శవాలను అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించడం ఎలా, వరదను అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించడం ఎలా, బురదను అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించడం ఎలా, అట్లా అన్నిట్లో మద్యము ఇంకా మీకు అంతా మొత్తం ఇంకా చాటభారతం అంటుంటుంది ఏ విధంగా సంపాదించాలనే దానికి ఈరోజు ఒక నిదర్శనం. ఎందుకంటే సాక్షాత్తు ప్రభుత్వ కార్యదర్శిగా ఉన్నటువంటి సిసోడియా ఆయన చెప్పాడు 2 లక్షల మందిని ఎక్కడ తరలిస్తాము, తరలించేటటువంటి అవకాశం ఉండదు, వాళ్ళు చెప్పలు వాళ్ళు పడతారు, వాళ్ళు సావు వాళ్ళు చేస్తారని చెప్పి మేము వదిలేసామని చెప్పి ఆయనే ఓపెన్గా మాట్లాడాడు. వరద వస్తుంది అని ఆల్రెడీ ముందే తెలిసిన 30,000 క్యూసెక్లు వస్తున్నా బుడమేరులో ముందు వరదను కృష్ణానదిలోకి వదలకుండా టౌన్లోకి వదిలేటట్టుగా చేసి విజయవాడ ముంపుకు గురి చేసినటువంటి ఈ పెద్ద మనిషి ఈ చంద్రబాబు నాయుడు గారు తర్వాత వరద వచ్చిన తర్వాత వాళ్ళని రిలీఫ్ క్యాంపులకి చేర్చకుండా, ఎందుకంటే రిలీఫ్ క్యాంపులకి ఎప్పుడు చేరుస్తారు సార్? ముందుగా చేర్చాలి. రిలీఫ్ క్యాంపులకి వరద వస్తుందని చెప్పి అప్రమత్తం చేసి ముందు చేరుస్తారు. వాళ్ళు ఆల్రెడీ మోకాల్లోతు నీళ్ళలో ఉన్నాక మళ్ళీ రిలీఫ్ క్యాంపులకి ఎక్కడ చేర్చారు? ఏదో 5-6 పెట్టారు రిలీఫ్ క్యాంపులు. నాకు తెలిసి అవి కూడా 5-6 కూడా లేదు, 4-15 కూడా పెట్టారు. దానికి తీసుకెళ్లారు. ఎంతమంది ఉన్నారు అక్కడ? అసలు వెళ్ళటానికి పడవలు లేవు. ఆ రోజు మీరు అన్ని చూశారు కదా, ప్రైవేట్ పడవలు అడిగారు. చాలా మంది ఏదైతే వాళ్ళ బంధువుల ఇళ్ళకి దూర ప్రాంతాల్లో ఎక్కడ ఉంటే వరద లేనటువంటి ప్రాంతాలకు వాళ్ళు స్వచ్ఛందంగా వెళ్ళిపోయారు. సో ఇక్కడ రిలీఫ్ క్యాంపులకి వీళ్ళు పెట్టి ముందు అప్రమత్తం చేస్తుంటే రిలీఫ్ క్యాంపులకు సంబంధించి మీరు అన్నట్టు 1,39 లక్షలతో లిస్ట్ వేశారు కదా, అది ఒక కుంభకోణం. దాంట్లో రిలీఫ్ క్యాంపులు నాకు తెలిసి 10 లక్షలు 20 లక్షలు కూడా ఖర్చు పెట్టి ఉంటారు, దాంట్లో వేశారు. 2 భోజనం పులిహార ప్యాకెట్లు అమెరికాలో కూడా 368 రూపాయలు ఉంటుంది సార్ నాకు తెలిసి. భోజనం అంటే ఏం పెట్టారు? పులిహార చెప్పండి. కాదు మామూలుగా 375 రూపాయలకి వచ్చే భోజనం సార్. ఇదిగోండి సార్, ఇది ఈనాడు దినపత్రిక ఒకసారి చూపించండి. ఇది 6వ తారీఖు వరద వచ్చింది, 1వ తారీఖు సార్. ఇది ఒకసారి జూమ్ చేయండి అన్న పెద్దగా. ఇది 6వ తారీఖు ఈనాడు జిల్లా పత్రిక. చూడాలి రాష్ట్ర ప్రజలకు. అలాగే ఉంచండి సార్, క్లియర్గా అర్థమయ్యేలాగా చూపించాలి. అది 376 ఒక ఆకు పెట్టిన భోజనం. మళ్ళీ దానికి ఇంటిల్ల పాది భోజనం 5 ప్యాకెట్లు. మన ఇంట్లో 5 ఉంటే 376 ఇంటి 5 వేసుకోవాలా? ఇది 368 రూపాయలు అంట. 376 రూపాయలు ఇది ఒక భోజనం ఖర్చు. ఒక భోజనం ఖర్చు మొత్తం 368 కోట్లు ఖర్చు పెట్టారు. 300 కోటి మందికి అని చెప్పారు సార్. 367 రూపాయలు వీళ్ళు వేసిన లెక్క ప్రకారం. చూడండి ఒకటి ఈ బాక్స్, ఇది ఈనాడు సార్. ఒకసారి ఇదిగో ఈనాడు అమరావతి అంటే నాకు కావాల్సింది ఆ ప్లేట్ లో ఏముంది, దాని ఖరీదు ఎంత, సామాన్య ప్రజలకు అర్థం అవ్వాలి. ఇప్పుడు 15 రూపాయలు కూడా చేస్తారు. ఇది 15 రూపాయలు కూడా చేయనటువంటిది 367 రూపాయలు. అందుకని చెప్పి అమెరికాలో కూడా పులిహార రేటు ఉండదని. 2 ఇంకొక షాకింగ్ న్యూస్, అసలు ఇది ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాదు. ఓకే, ఫస్ట్ పాయింట్. 2వ తారీఖు ఈనాడుకు సంబంధించి ఇది ఒకసారి జూమ్ చేయండి అన్న. 2వ తారీఖు ఈనాడులో 1వ తారీఖు వరద వచ్చింది. విజయవాడ వాసులకు దివీస్ చేయూత, అక్షయ పాత్ర సరికొత్త రికార్డు. అక్షయ పాత్ర వాళ్ళతో చూడండి, విజయవాడ ప్రజలను ఆదుకునేందుకు దివీస్ సంస్థ ముందుకు వచ్చింది. 5 రోజుల పాటు భోజనం అందిస్తానికి రోజుకి 170,000 మందికి, నోట్ దిస్ పాయింట్, రోజుకి 170,000 మందికి 5 రోజులకు 2.5 కోట్ల రూపాయలు డబ్బులు వాళ్ళు ఇచ్చి అక్షయ పాత్ర ద్వారా చేయించి 5 రోజులు పంచారు. దివీస్ ల్యాబ్ అక్షయ పాత్ర వాళ్ళకి ఇచ్చి, అంటే రోజుకి 50 లక్షలు సార్, రోజుకి 50 లక్షలు. ఈ ప్రకారం వేసుకున్న వాళ్ళు 15 రోజులు భోజనం పెట్టారు అనుకుందాం. 1వ రోజు 15వ తారీఖు 7.5 కోట్లు.
మరి 367 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్ళింది సార్? 7.5 కోట్లు అక్షయ పాత్ర వాళ్ళు రోజుకి 1,70,000 మందికి ఇంటూ 50 లక్షలు 5 రోజులకి 2.5 కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టారు. ఇంకా స్వచ్ఛంద సంస్థలు ఇచ్చినాయి అంటే మొదటి 5 రోజులు మీరు పెట్టలా, వాళ్ళు 1,70,000 కదా అక్కడ ఉంది. ఆ 1,70,000 మందికి భోజనాలకు సంబంధించి సో రోజుకి 50 లక్షలు సార్. రోజు కోటి వేసుకుందాం అసలు బ్రహ్మాండంగా వేసుకుంటే 10 రోజులు మీరు పెడితే 10 కోట్లు భోజనాలకి. అవును, కానీ 367 కోట్లు ఎక్కడ వెళ్ళినాయి? 368 కోట్లు 368 కోట్లు భోజనాలకు సంబంధించి. ఇది 6వ తారీఖు నేను చూపించినటువంటి ఈనాడు కదా సార్. భోజనమేనా? ఇది 6వ తారీఖు ఈనాడు. నెక్స్ట్ రోజు చూడండి సార్, ఇది సాక్షి 9వ తారీఖు. ఓ స్వచ్ఛంద సంస్థ పంపిణీ చేస్తున్న ఆహారం కోసం వరద బాధితుల అవస్థలు అన్న కొద్దిగా అది చూడండి సార్. ఇది 367 రూపాయల భోజనం. అది కూడా స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన దానికోసమే జనాలు ఇంతగా అక్కడ అన్నమో రామచంద్ర అని అడుగుతుంటే సార్ ఇది నిన్న నేను చూపించింది 6వ తారీఖు, ఇది 9వ తారీఖు. నెక్స్ట్ సార్ ఇదిగోండి ఆంధ్రజ్యోతి 11/9/2024 ఆకలి ఆరాటం, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆకలి బాధలు ఇంకా తీరలేదు. చూడండి సార్, చిన్నపిల్లలు ఆకలి పోరాటం కనపడింది సార్. ఆకలి పోరాటం ఇదే 367 కోట్లు. నిజంగా మనిషి అన్నవాడు ఈ విధంగా దోపిడీ చేస్తాడు సార్. అది చూడండి సార్, ఆంధ్రజ్యోతి రాసింది. ఆ పిల్లలు పట్టుకున్నటువంటి ప్లేటు వరద ప్రభావిత ప్రాంతాలు ఇంకా తీరలేదు, దాతలు పెడుతున్న ఆహారం కోసమే చాలా మంది బాధితులు ఎదురు చూస్తున్నారు సార్. అక్కడ పాయింట్ ఏంటి, ప్రభుత్వం పెడుతున్న దానికోసం ఎదురు చూడట్ల, దాతలు ఇచ్చింది రాశారు చూడండి సార్. మరి వీళ్ళు ఎప్పుడు దాతలు పెడుతున్న ఆహారం కోసమే చాలా మంది అది ప్రభుత్వం ఇచ్చింది. అది ఒకసారి చూడండి, ప్రభుత్వం ఇచ్చింది. 2 సార్ నేను చూపించింది 11 సార్. 14 కూడా ఆకలి పోరాటమే సార్. 1వ తారీఖు వరద వచ్చింది. ఇది కూడా చూపించండి నన్ను జూమ్ చేసి. అక్కడ రాశారు, నాకు కొంచెం జూమ్ చేసి చూపించండి. ఇటు ఇదిగోండి సార్, ఆకలి పోరాటం కింద రాశారు చూడండి సార్. గుప్పెడు నీటి కోసం సార్, నోట్ దిస్ పాయింట్, వాటర్ బాటిల్ వస్తుంది కదా ఇప్పుడు చర్చ. గుప్పెడు నీటి కోసం, గుప్పెడు మెతుకుల కోసం ఇలా చేతులు చాస్తున్నారు. వరద ప్రాంతాల్లో కనిపిస్తున్న ఇలాంటి చిత్రాలు ప్రతి ఒక్కరిని కంట తడి పెట్టిస్తున్నాయి. ఇది తెలుగుదేశం కరపత్రిక ఆంధ్రజ్యోతిలో జిల్లా ఎడిషన్లో 14వ తారీఖు. 1వ తారీఖు వరద వస్తే సార్, 1వ తారీఖు వరద వస్తే 14వ తారీఖు కూడా చూడండి సార్. 14వ తారీఖు కూడా గుప్పెడు నీటి కోసం రాశారు, వాళ్ళే రాశారు. గుప్పెడు నీటి కోసం, అలానే గుప్పెడు మెతుకుల కోసం ఇలా చేతులు చేస్తున్నారు. 367 కోట్లు, 368 కోట్లు. ఆ విజువల్ చూపించండి. గాల్లో నుంచి విసిరేస్తే వచ్చినటువంటి ప్యాకెట్లు అవి హెలికాప్టర్ల ద్వారా వేసింది. అవి 368 కోట్లు భోజనాలకి 1,39,00,000 వాటర్ బాటిల్ ఇచ్చారంట సార్. 26 కోట్లు అంట దానికి. యాడిచ్చారు వాటర్ బాటిల్? విజువల్స్ చెప్పండి. ఇది ఒక్కొక్క భోజనం అది 376 రూపాయలు అంట ఒక భోజనం. అది కూడా ఎక్కడ పడేసారు, పడేసింది భోజనం 376 రూపాయలు అంట ఒకటి, బురదలో పడిన భోజనం. ఇది సార్, ఇది 18వ తారీఖు ఆంధ్రజ్యోతి. ఇంటి మరమ్మతుల భారం మొత్తం బాధితుల పైన, ప్రభుత్వం ఇవ్వట్లేదని చెప్పి ఆంధ్రజ్యోతి రాసింది. మరి పారిశుద్ధ్యానికి ఉంది సార్, కండ్రికలో ఇంకా తొలగని బురదతో మహిళ అవస్థలు. 18వ తారీఖు, 1వ తారీఖు వరద వస్తే, సెప్టెంబర్ 1 వరద వస్తే 18వ తారీఖు అయినా కూడా చూపించిన జూమ్ లో ఇది చూడండి, వాళ్ళు రాసినటువంటిదే. అదిగోండి ఇంకా బురదలో అలా ఉంచండి. పారిశుద్ధ్యానికి ఎంత ఖర్చు, మీరు అది అలా ఉంచండి. పారిశుద్ధ్యానికి ఖర్చు పెట్టింది మాత్రం చదువుతా. పారిశుద్ధ్యం 51 కోట్లు, చెత్త తొలగింపు 4.32 కోట్లు, వరద నీరు తోడివేతకు 3.08 కోట్లు, పారిశుద్ధ్య సిబ్బంది ఖర్చులు 5.25 కోట్లు. ఇది సార్, ఇది వాళ్ళు ఇచ్చిన లెక్క. అంటే జనం కాదు, వాళ్ళే క్లీన్ చేశారు అందరికి సార్. 18వ తారీఖు వచ్చిన 1వ తారీఖు వరద వస్తే 18వ తారీఖు కూడా చూడండి సార్, వాళ్ళు వేసిన ఫోటోనే. ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రజ్యోతి 18/9/2024. ఈ విధంగా ఇట్లాంటి పట్లాలు, అది కూడా మీరు మొదట 5 రోజులు అక్షయ పాత్రలు ఇచ్చారు. దివిస్ ల్యాబ్ వాళ్ళు అక్షయ పాత్ర చాలా చాలా సంస్థలు వచ్చాయి. రాజకీయ పార్టీలు, వైఎస్ఆర్సీపీ కూడా ఉంది కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 విడతల్లో డిస్ట్రిబ్యూట్ చేసింది. అనేక మంది చేశారు దీంట్లో. చూడండి సార్, 14వ రోజు వరద వచ్చిన 14వ రోజు గుప్కెడు నీటి కోసం, గుప్పెడు మెతుకుల కోసం ఇలా ఆరాటపడుతున్నారు. ఎక్కడ మరి 368 కోట్లు భోజనాలకి, మంచినీళ్ళకి 26 కోట్లు, అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులు. అగ్గిపెట్టెలతో ఏం చేశారండి? అసలు ఏ కాంట్రాక్ట్ నుంచి అగ్గిపెట్టెలు కొన్నారు? 20 కోట్ల రూపాయలు అగ్గిపెట్టెల. ఈ ప్రపంచ చరిత్రలో నాకు తెలిసి చంద్రన్న అగ్గిపెట్టే స్కామ్ కాదు సార్. చంద్రన్న పులిహార స్కామ్, చంద్రన్న కొవ్వొత్తి స్కామ్. అరే మనుషులే అసలు నాకు అర్థం కావట్లా. మనుషులేనా సార్ ఇట్లా? గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు అడుగుతాం, మనం
దోపిడీకి ఇట్లా కూడా దోపిడీ చేయొచ్చా? ఈ విధంగా వరద బాధితులకు వచ్చినటువంటి సహాయంలో కూడా అసలు ఓపెన్గానే అవునండి పెట్టాం, లేకపోతే దాంట్లో పక్కన ఇంకోటి యాడ్ చేసుకోండి, అగ్గిపెట్టెలు పోతే అగ్గిపెట్టెలు క్యాండిల్లు దాని తోడు ఇంకేదో ఇచ్చామని యాడ్ చేసుకోండి, మిస్లీనియస్ అని రాశారు. అందుకన్నాడు అవును దాంట్లో రాశారు చూడండి మిస్లీనియస్ వదిలేయచ్చు కదా, మిస్లీనియస్ మిస్లీనియస్ అన్నారు. అంటే అగ్గిపెట్టి కంటే హీనమైంది. ఇంకేంటి మనకు అర్థం కాని విషయం ఏంటంటే అక్కడ చూడండి ఏం రాశారు, నేను చెప్తాను. అగ్గిపెట్టె ఒకటి, మ్యాచ్ బాక్స్ ఒకటి రాశారు. తర్వాత క్యాండిల్స్, మ్యాచ్ బాక్స్, మొబైల్ జనరేటర్స్, అదర్ లాజిస్టిక్స్ కంటే మ్యాచ్ బాక్స్ చాలా గొప్పది. అది ఏంటని రాయలేదు అక్కడ. అదర్ లాజిస్టిక్స్ అంటే మ్యాచ్ బాక్స్ ఖరీదు ఎవరైనా సిగరెట్లు దాకే వాళ్ళు ఉంటే చెప్పాలి, వంటింట్లో ఎవరైనా మహిళలు ఏదైనా దాన్ని ఉపయోగిస్తే చెప్పాలి, దాని కాస్ట్ ఎంత ఉంటుంది. అది ఫ్రీ సార్, దానికి లైటర్ ఎలగట్టి సిగరెట్లు అంటించుకోవడానికి పెడతారు, అగ్గిపెట్టి అడిగితే కూడా ఫ్రీ ఇస్తారు. ఎంత ఉంటుంది కాస్ట్? ఎంత పొల్ల వాడతారు. మోకాళ్ళ లోతు వరదొచ్చుంటే వాళ్ళు అగ్గిపెట్టెలతో ఎక్కడ వెళ్ళి పొయ్యలిగిస్తారు? కొవ్వొత్తి ఎక్కడ పెడతారు సార్? మళ్ళీ అర్థం కాలేదు సార్. యాడ్ వెలిగించాలి, ఎక్కడ వెలిగిస్తున్నారు? మీరు అన్నట్టు రిలీఫ్ క్యాంపులు అయితే మీరే పెడతారు కదా, మళ్ళీ వాళ్ళకి ఇచ్చే పని ఉంటుంది కదా. అసలు రిలీఫ్ క్యాంపులు అగ్గిపెట్టెలు ఎందుకు ఉంటాయి? అగ్గిపెట్టెలతో ఆడ పవర్ ఉంటుంది. విజయవాడ మొత్తం కాదు కదా సార్, విజయవాడ పక్క మునిగింది, మిగిలిన పక్క అంతా రిలీఫ్ క్యాంపుల్లో పెట్టినప్పుడు ఆడ పవర్ ఉంది. అసలు అగ్గిపెట్టెలు ఎవరికి ఇచ్చారు? అగ్గిపెట్టెలు ఇచ్చారంట, ఏదో మొబైల్ జనరేటర్లు అంట. అసలు ఎంత దారుణంగా సార్. దాంట్లో ఎందుకు సోషల్ మీడియాలో ఇదంతా వైరల్ అవుతున్నప్పుడు అది రిలీజ్ చేశారు, లేకపోతే రిలీజ్ చేసేవాళ్ళు కాదు. 500 కోట్లకు పైగా ఏదైతే విరాళాలు వస్తే 500 కోట్లకి లెక్క చూపించాలి కదా. ఏదో దాని మొత్తం వచ్చినాయన్ని ఖర్చు పెట్టి చూపించాలనేటటువంటి ఒక దాంతో అసలు ఈ విధంగా దోపిడీ చేస్తారా సార్? రైట్ సుజాత గారు, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసింది ఈ ప్రభుత్వం రాగానే. 100 అన్నా క్యాంటీన్లు తీసుకున్నాం. 100 ఓపెన్ చేశారు కదా. 100 అన్నా క్యాంటీన్లో 3 పూటల భోజనానికి 95 రూపాయలు ఖర్చు అవుతుందంట ప్రభుత్వం చెప్పిన లెక్క ప్రకారం. అందులో 5 రూపాయలు మనం 3 పూట్ల తింటే 5 రూపాయలు మనం కడతాం, 80 రూపాయలు ప్రభుత్వము, అక్షయ పాత్ర ఇంకెవరో వాళ్ళు భరిస్తారు. అంటే సంవత్సరానికి ప్రభుత్వం చెప్పిన లెక్క 275 కోట్లు. అన్నా క్యాంటీన్లో 3 పూట్ల భోజనానికి అయ్యే ఖర్చు 275 కోట్లు. కానీ 10 రోజులకు విజయవాడ వరద బాధితులకు వీళ్ళు పెట్టిన ఖర్చు 368 కోట్లు. ఒక రాష్ట్రంలో 100 అన్నా క్యాంటీన్ని మించి పెట్టారట. ఏంటి లెక్కలు? అసలు ఏంటి కొవ్వొత్తులు ఏంటి, ఈ మ్యాచ్ బాక్సులు ఏంటి? అసలు మ్యాచ్ బాక్స్ ఖరీదు కూడా చాలా మందికి తెలియదు. మీకేమైనా తెలుసుంటే చెప్పండి. అందరికీ నమస్కారం అండి. ఇదే పెద్ద ఆశ్చర్యకరమైన విషయం అండి. మాట్లాడితే టెక్నాలజీ అనే చంద్రబాబు నాయుడు గారు అగ్గిపెట్టెలకి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారు అంటే అది నమ్మసత్యంగా ఉందంటారు ఎవరికైనా? నోరు తెరిస్తే టెక్నాలజీ అనే అంటారు ఆయన. పోనీ ఆ టెక్నాలజీ అని డ్రోన్లకి అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టామన్న వాళ్ళు డ్రోన్లు వాడారా పోనీ ఎక్కడన్నా? డ్రోన్ల సంఖ్య 400 దాకా ఉంది మేడం. మీకేమైనా కనిపించిందా? మీరు విజయవాడలో ఉంటారు కదా, గాల్లో ఏమైనా తిరుగుతూ కనిపించాయి? గగ్గోలు పెట్టారండి ప్రజలు. మేము విజయవాడ వాస్తవ్యం కాబట్టి చెప్తున్నాను, ప్రజలు గగ్గోలు పెట్టారు. మా వరకు రావట్లేదు, కనీసం తాగడానికి నీరు కూడా లేదు. అక్కడ పేద ధనిక వర్గం అని కాదండి, అన్ని వర్గాల వాళ్ళు ఇబ్బంది పడ్డారు. కనీసం మమ్మల్ని వచ్చి ఇక్కడి నుంచి తరలించండి అని బాధపడ్డ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు. 3-4 రోజులు అలానే కష్టపడి ఉండలేక ఇక తప్పక చచ్చినా, ముసళ్ళొచ్చినా, పాములు కరిచినా తప్పదు అనుకుని పీకల లోతు నీళ్లలో చచ్చినా బతికినా ముందు ఇక్కడి నుంచి బయటపడదామని వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇళ్ళు వాకిళ్ళు అన్ని వదిలేసి. మరి వాళ్ళందరికీ ఆహారాలు వీళ్ళు చెప్పినట్టుగా ఫుడ్ గనక దొరికిండుంటే మరి వాళ్ళందరూ ఎందుకు అండి అంత బాధలు పడతారు? వాళ్ళ ఛానల్స్ వాళ్ళ వాటిల్లోనే కదా చూపించారు. కాదు మేడం, మామూలుగా ఫుడ్ ఎట్లా ఇచ్చారు మేడం? ఏమన్నా వెజిటబుల్ బిర్యానీ లాంటివి ఇస్తున్నారు, తర్వాత పులిహోరాలు ఇస్తున్నారు, కర్డ్ రైస్, పెరుగన్నం ఇస్తున్నారని విన్నా. ఇవేనా ఉన్నాయి? లేకపోతే మనకు మంచి సౌత్ ఇండియన్ థాలీలాగా అన్ని కూరలు, అన్ని కర్రీస్, లేకపోతే చూస్తుంటాం కదా అక్కడ పెట్టేవి? ఎక్కడా లేవండి. పులిహోర ప్యాకెట్లు పంచిన దానికి ఇన్ని వేల కోట్లు రాశారంటే ఎన్నో స్వచ్ఛంద సంస్థలు వచ్చి కష్టపడ్డారు అక్కడ. కరెక్ట్. ఎంతో మంది స్వచ్ఛంద సంస్థలు వచ్చి కష్టపడ్డారు. మరి వాళ్ళు చేసిన దానికండి వాళ్ళు ఇంకా లోపల దాకా వెళ్ళి వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ బోట్లు పెట్టుకుని లోపల దాకా వెళ్ళి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.
కనీసం ఇవి వారికి ఇచ్చిన పులిహోర ప్యాకెట్లు కూడా లోపల వరకు వెళ్ళక రోడ్ల చివర్లలో లేకపోతే మొదట్లో కుప్పలు కుప్పలు పడేస్తున్నాయి. అవన్నీ నా అండి ఖర్చులు పెట్టింది వీళ్ళు. ఓకే, అన్నా క్యాంటీన్లు మించి భోజనం పెట్టాము అని వాళ్ళ లెక్క ప్రకారం. అంటే అక్కడికి వెళ్తే మనకి ఏదో అంత అన్నము కర్రీ ఏదో ఉంటాయి కదా, 2-3 రకాలు ఉంటాయి కదా అన్నీ కలిపి. ఎవ్వరికి భోజనాలు అనేవి అందలేదండి. ఆ ఇచ్చిన పులిహోర పోట్లాలు కూడా అందరికి అందలేదు అని చెప్పి అప్పుడు ఉన్న ప్రతి ఛానల్ చూపిస్తూ వాళ్ళ ఛానల్స్ వాళ్ళ వాటిల్లోనే ఆక్రందనలు అని చెప్పి హెడ్లైన్ లో పెడుతూ వాళ్ళు ఇచ్చినవే మనం చూస్తున్నాం. ఈ రిలీఫ్ క్యాంపులు ఏమైనా కనిపించాయా మేడం మీకు? రిలీఫ్ క్యాంపులు ఏమైనా కనిపించాయా? ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం, ఎవరికి తెలిసిన వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు తప్పితే ఎవరు రిలీఫ్ క్యాంపులకి వెళ్ళిన వాళ్ళు లేరు. అక్కడ వాళ్ళు అసలు ఇంతకన్నా ఇన్ని వేల కోట్లు పెట్టామని చెప్తున్న వాళ్ళు వాళ్ళకి నష్టం జరిగింది, ఇంట్లో సామాన్లన్నీ పోయినాయి, కనీసం మాకు నష్టపరిహారం ఇవ్వండి అన్న వాళ్ళని కొట్టి పంపించారు కదండి. ఎస్ కరెక్ట్, కలెక్టర్ ఆఫీస్ దగ్గర కొట్టి పంపించారు. ఒక అధికారులు కూడా చంప చెల్లు అనిపించారు సహాయం అందరూ. మంచినీళ్ళు అడిగితే ఒక వీఆర్ఓ మంచినీళ్ళు అడిగితే కూడా చంప మీద కొట్టిన పరిస్థితి. మరి ఎక్కడ అందాయి, ఎవరికి అందాయి ఈ డబ్బు? ఇవి ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి ఈ డబ్బులన్నీ? ఇప్పుడు 534 కోట్లు లెక్కలు తీస్తే వచ్చిన విరాళాలు 500 కోట్ల పైన అంటున్నారు. అక్కడికి సర్దేసినట్టు ఏమైనా కనిపిస్తోందా మీకు? నిజంగానే అందిందా వాళ్ళకి బాధితులకి? ఏదైనా ఆ ఉపద్రవం లేకపోతే ఏదన్నా వస్తే ప్రతిసారి ఇలా చందాలను లేకపోతే వచ్చిన సహాయ నిధి అను వాటిని ఏం చేస్తారో లెక్కలు తెలీదు, ఎవరికి ఇస్తారో లెక్కలు తెలీదు. మీకు మనం చూసాం ఆల్రెడీ లాస్ట్ టైం అమరావతి అనే పేరుతోటి ఎన్ని వేల కోట్ల రూపాయలు వీటిని చేశారో మనం చూసాము. అవి ఏమన్నాయో ఎవరికి తెలీదు. రాజధాని పేరుతో తీసుకున్నారు కదండి, అవును, అవేమైనాయో తెలీదు. ఇప్పుడు ఇవేమయ్యాయో తెలీదు. రాజధాని పేపర్ మీద ఉన్నవే తప్పితే ప్రజలకు అందినవంటూ ఏమీ లేవండి. రాజధాని పేరుతో కూడా చాలా విరాళాలు వచ్చాయి. పెట్టారు హైదరాబాద్ లో సచివాలయం కూడా తీసుకురామన్నారు. మన ఇంటికి మన అమరావతి అన్నారు. మళ్ళీ హైదరాబాద్ లో సచివాలయంలో కూడా పెట్టారు. అప్పుడు మనం హుండీలు పెట్టి ఎక్కడ హుండీ? హైదరాబాద్ లో ఉంది అప్పుడు సచివాలయం. మనం ఇప్పుడు హుండీ ఎత్తుకుపోయారు కదా. లేవా హుండీలు లేవా మేడం? మీరు విజయవాడలో ఈ వరదల సమయంలో ఎక్కడైనా రిలీఫ్ క్యాంపులు చూసారా? ఒకవేళ చూసుంటే ఎన్ని ఉండవచ్చు? అందులో ఎంత మందికి పునరావాసం ఏర్పాటు చేసి ఉండొచ్చు? 8 కదా పెట్టారు. నేను చూడలేదండి, కనీసం వాళ్ళ ఛానల్లో వాళ్ళు కూడా చూపించలేదు. కరెక్ట్, నా సంగతి వదిలేయండి. అవును ఎక్కడ ఒక్క పునరావాస కేంద్రం ఇలా జరుగుతుంది అని ఎక్కడన్నా చూపించారా? పోనీ లేదు, ఎక్కడా చూపించలేదు. అసలు రిలీఫ్ క్యాంపులు అనేవే జరగలేదు. అంత సడన్ గా జరిగిన పరిస్థితికి అసలు ఎవరు ఎక్కడికి వెళ్లాలో, ఎవరు బతుకున్నారో, ఎవరిని వదిలేస్తున్నామో, మన కుటుంబ సభ్యులు ఎక్కడున్నారో అనే భయాందోళనలో జనాలు ఒకవైపు ఉంటే, ఇంకోవైపు తర్వాత వాళ్ళకి భోజనాలు అందక, నీళ్ళు అందక, ఆ మురికి నీళ్లే కొంతమంది పిల్లలు తట్టుకోలేక ఉన్న వాళ్ళని ఆ మురికి నీళ్లే తాగించిన వాళ్ళు ఉన్నారు. అయ్యో, బతకడం కోసం. మరి వాటర్ బాటిల్కి వీళ్ళు పెట్టిన ఖర్చు 26 కోట్లట. 26 కోట్లు. రైట్, మీరు చెప్పండి సార్ ఒకసారి ప్రసాద్ గారు. 100 అన్న క్యాంటీన్లకు 3 పూటల భోజనం పెడితే 270 కోట్లు అయితే 10 రోజులకు, అంటే ఇక్కడ మళ్ళీ స్వచ్ఛంద సేవా సంస్థలు పనిచేసాయి, రాజకీయ పార్టీలు పనిచేసాయి. ఇవి కాకుండా చాలామంది సొంతంగా కూడా ఎంతోమంది వెళ్ళారు. నాకు తెలిసి ఒక ఫ్రెండ్ చెప్తున్నాడు, సార్ మేము ఒక టీమ్గా వెళ్ళాం, ఫ్రెండ్స్ అందరం కూడా వెళ్ళి చేసి వాళ్ళకి ఆహార పొట్లాలు అందించడం, వాటర్ ప్యాకెట్స్ ఇవ్వడం ఇవి చేసామని చెప్తున్నారు. మరి 368 కోట్లు ఒక్కొక్క భోజనం ఖరీదు 376 రూపాయలతో ఒక్కొక్క భోజనం పెట్టారు. 376 రూపాయల భోజనం. ఇప్పుడు సుబ్బయ్య హోటల్లో బుట్ట భోజనం కూడా అన్ని ఐటమ్లతో అంత ఖరీదు ఉండదు, 10-20 తక్కువ ఉంటుంది. మీకు ఒక మాట చెప్తున్నా, ఈ ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి చాటుకునే దగ్గర ఇక్కడ వాళ్ళ నోట్తోనే వాళ్ళ అబద్ధాలు ఎలా కన్ఫర్మ్ చేస్తున్నారో మీకే చూడండి సార్. దగ్గర టెంపరీ అకామిడేషన్స్కే 1,39,00,000 ఖర్చు పెట్టినప్పుడు ఏ ప్రాతిపదికన ఎంత ఎక్స్పెండిచర్స్ వస్తాయి? మిగిలినవన్నీ ఎక్కడ అబ్నార్మల్ ఫిగర్సే ఉన్నాయి. అవును, అండ్ ఈడ్చి కొడితే 8 నుంచి 12 రిలీఫ్ క్యాంప్స్ పెట్టామని ఆ రోజుల్లో కరెక్ట్ 10+ ఎన్నో కనిపించాయి. 8 నుంచి ఫస్ట్ 1 వీక్ లో నాకు గుర్తున్నంత వరకు మీరే చెప్పాలి, మీకు కూడా ఐడియా ఉండొచ్చు, 8 అన్నారు. 1400 మందినో ఎంత మందినో తరలించాము అని చెప్పారు. ఫస్ట్ 1 వీక్ లోనో 5 డేస్ లోనో ఫోన్ అగ్రిగేట్ 14 × 20 రోజులు ఇందాక చెప్పింది ఇచ్చిన లిస్టే చెప్పుకుందాం సార్. రోజుకి 1400 అగ్రిగేట్ తరలించినట్టే లెక్క పెట్టుకుందాం. రోజుకి 2000 వేసుకుందాం. 14 రోజుల పాటు 2000 చెప్పిన
28,000 మందిని తరలించారు. 28,000కి ఏ లెక్కన మీరు 370 రూపాయలు చూసినా అది కూడా ఓ కందని ఫిగర్. అది కూడా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే రిలీఫ్ క్యాంప్ ఎక్స్పెండిచర్. ఇది మీరు ఇట్లాంటి లెక్కలు మీరు చెప్పాలి, మాకు సరిగా అర్థం కాదు సార్. నేను చెప్తుంది అదే సార్, ఇవన్నీ మీకు రిలీఫ్ క్యాంప్ లో ఇంతమంది ఉన్నారా? వాళ్ళు చెప్పిన ఫిగరే వాళ్ళు కాంటాక్ట్ చేస్తూ మనమే చెప్తున్నాం 2,000 వేసుకుంటారు బాబు అని. 1,400 దగ్గర ఇంకా 600 మందిని ఎక్స్ట్రా వేసాం. అక్కడ ప్రాథమిక వసతులు కల్పించలేని నిస్సహాయ స్థితిని చీఫ్ సెక్రటరీగా చెప్పాడు రెవెన్యూ. వీఆర్ హెల్ప్లెస్, 2 లక్షల పైచీలకు ప్రజలను ఎవాక్యువేట్ చేయలేక ఎవడతారా నన్ను వదిలేసామని వాళ్ళే చెప్తావు. పక్కన ఈ రిలీఫ్ క్యాంపులు ఏంటి, అగ్గిపెట్లు ఏంటి, ఇవన్నీ అబద్ధాలని వాళ్ళంతటి వాళ్ళు ఒప్పుకుంటుంటే కదా. పైబచ్చు స్వచ్ఛంద సంస్థలు అయితే గ్రాస్ రూట్ లెవెల్లో మీ ఫ్రెండ్స్ ఏంటండి, మా వాళ్ళు కూడా చాలామంది అక్కడ ఉన్నారు, విజయవాడలో ఉన్న ఫ్రెండ్స్ కూడా. వాళ్ళు ఒక టీముల కింద వెళ్ళి ఒక్కొక్కరికి బేర్ మినిమం ప్రొవైడ్ చేసి వచ్చారు. వాళ్ళ ఎక్స్పెండిచర్స్ ఎంత అవ్వలేదు సార్. స్వచ్ఛందంగా తీసుకునే వాళ్ళ దగ్గర 1 లక్ష 2 లక్షలు విరాళాలు తెచ్చుకొని వాళ్ళతో చేసుకున్న ఉదంతాలు నాకు తెలుసు. ఆన్ అన్ అగ్రిగేట్ నాట్ లెస్ దాన్ ఒక్కొక్కరు 200 నుంచి 500 మంది పైచీలక భోజనాలు పెట్టారు. సో ఇవన్నీ చూసుకుంటుంటే సార్, ఇందాక వెంకటరెడ్డి చెప్పినట్టు దివీస్తో కోఆర్డినేట్ చేసుకున్న 50 లక్షల రూపాయలు అగ్రిగేట్ను పర్ డే ఎక్స్పెండిచర్ పెట్టుకున్న 7.5 కోట్ల ఖర్చు వాళ్ళకే అవుతుంటే ఎక్కడి నుంచి 370 కోట్లు తీసుకొచ్చి ఇచ్చారండి సార్? ₹1,00,00,000 వేద్దాం సార్, డబల్. అసలు వీళ్ళు పెట్టిన అద్భుతం భోజనం అనుకున్నా. కోటి వేసినా కూడా రోజు ₹1,00,00,000 వేసిన భోజనాలకి తిన్నవాడు ఎవడన్నా సరే ఈ కష్టంలో పలానావాడు ఇంత అన్నం పెట్టడానికి కృతజ్ఞత ఉంటుంది. అన్నమో రామచంద్రని ఆక్రందించిన ఉదంతాలు వాళ్ళ భోగని ఛానల్లోనే వాళ్ళ దిక్కుమాల పేపర్లను రాసి చచ్చిపోతే ఎవరికి ఏం పరిరక్షించారు, ఎందుకు ఇంత లెక్కలు చెప్తున్నారో ఒకసారి ప్రజాభవన్యంలో చర్చ. అన్నిటికీ శ్వేతపత్రాలు ఇస్తారు కదా. ఇది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఎట్టి మోహన్ రెడ్డి చేస్తున్నా కానీ వాళ్ళకి అర్థం అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు నిజంగా వాస్తవానికి దగ్గరగా చూసుకుంటే శానిటైజేషన్కి ఎంత ఖర్చు పెట్టున్నారు సార్. నిజమే, శానిటైజేషన్కి ముందు ఓదరగొట్టిన దానికి 14, 17, 18 తారీఖుల్లో కూడా ఇంకా బురద తెచ్చుకుని బయటకు వేస్తుంటే ఏం చెప్తున్నారు? బుడమేరు వాగు అగ్రిగేట్లు లాస్ట్ 5 days కూడా ఎంత ప్రవహించిందో అందరూ చూసుకున్నాం కదా. ఎక్కడ ఎవాక్యువేట్ చేశారు? కేవలం ప్రకటనలకు మాత్రమే, మాధ్యమాల్లో అడ్వర్టైజ్మెంట్ కార్యక్రమానికి మాత్రమే పరిమితమై దాన్ని జస్టిఫై చేసుకోవడానికి ఈ పేపర్ రిలీజ్ చేశారని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. అంటే ఇది వాస్తవాలు ఇందులో ఉన్నాయని ఎత్తుక్కొని మనం మాట్లాడితే ఎంత అర్ధరహితంగా ఉంటుందంటే, దానికి మేడం చెప్తున్నారు ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాలో హైయెస్ట్ 63,174 మంది ఇల్లు ప్రాబ్లం అయితే 25,000 చొప్పున వీళ్ళకి ఇచ్చిందే దగ్గర 15,79,35,000 చిల్లరండి. ఇప్పుడు అక్కడ కలెక్టర్ ఆఫీస్ ముందు పోలీసులతో లాఠీ దెబ్బలు తింటున్నారు. మరి ఎందుకు తినాలి? ఆధార్ కార్డులు ఇవన్నీ అనుసంధానించుకోండి బ్యాంకులు అంటే. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఇప్పుడు సకల జనుల సర్వేలు చేస్తారు, ఆధార్ కార్డులు ఉంటాయి, ప్రతి రేషన్ కార్డులో సచివాలయ వ్యవస్థ ఉంది, దీంట్లో ఉన్న దగ్గర ఎన్ని ఎఫెక్ట్ అయ్యో లెక్క ఉండదా? ఏదో నోట్ లెక్కలు గాలి లెక్కలు చెప్పేశారా? ఓకే, రైట్ సార్. ఇప్పుడు వాళ్ళే మేము భోజనాలు సరిగ్గా అందలేదని వాళ్ళ పత్రికలోనే 15 రోజుల తర్వాత కూడా రాశారు. ఓకే, 15 రోజుల తర్వాత కూడా అందించలేకపోయాము, ఇదిగోండి ఈ విధంగా ఏదైతే ఆకలి అని చెప్పి అసలు రాశారు. చూడండి సార్, దాంట్లో పట్టెడు అన్నాన్ని ప్లేట్లో చూసిన చిన్నారులు ఇలా చాలా ఆనందపడిపోయారు. రాసిన రిపోర్టర్ కూడా పాపం పట్టెడు అన్నాన్ని ఇలా ప్లేట్లో ఎప్పుడు 11వ తారీఖు పట్టెడు అన్నాన్ని చూసి ప్లేట్లో ఆనందపడిపోయారంటే అది కూడా చూశారు కదా మీకు ఈ ప్లేట్లో. అది కూడా వైట్ అన్నం కనపడుతుంది సార్. అది కూడా వెజిటేరియన్ నార్మల్ ఏదో సాంబారు పప్పు లాంటిది పెట్టుంటారు. దీనికి ₹360, ₹370 కాస్ట్ అని చెప్పేసి 368 కోట్లు. అంటే మనుషుల అంటే వరద బాధితుల తిండిలో కూడా వీళ్ళు మింగేశారు సార్. వీళ్ళు మామూలు కాదు. వాళ్ళకి అన్నం పెడతామని చెప్పి ఆ అన్నం పెట్టడానికి దాతలు ఇచ్చినటువంటి డబ్బులను కూడా మింగేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. వీళ్ళకి దోపిడీ ఏం కొత్త కాదు సార్. వీళ్ళకి దోచుకోవటం, పంచుకోవటం, తినుకోవటం. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తా ఉంటారు, మేమేమో డీబీటీ ద్వారా ఏదైతే వాళ్ళకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా డైరెక్ట్గా నేరుగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తే, వీళ్ళేమో డీపీటీ దోచుకోవటం, పంచుకోవటం, తినుకోవటం. 5 ఏళ్ళు అంతకుముందు 2014-19 ఇదే చేశారు. 2014-19 మధ్యలో ఫస్ట్ మీకు ఉద్దు తుఫాన్ వచ్చినప్పుడు కూడా ఇదే వేషాలు వేశాడు. బంగాళదుంపలకి ఎంత అని, బంగాళదుంపలకి ఎంత రేట్లు వేశాడు, వేసేసి కేంద్ర ప్రభుత్వానికి ఎంత అని పంపిస్తారు. మీరు 100 కోట్లు పంపించే ముందు దానికి లెక్కలు అడిగింది. 100 కోట్లు ఖర్చు పెట్టినట్టుగా లెక్కలు అడిగితే లెక్కలు కూడా పంపించలేదు చాలా రోజుల్లో. సో దాని తర్వాత ప్రతి దాంట్లో దోపిడీ. నిన్న ఒకటి మీకు న్యూస్ వచ్చింది, పోలవరానికి సంబంధించి 23 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు పోలవరం సందర్శన యాత్ర పేరుతో. అసలు సందర్శన యాత్ర పోలవరం దాంట్లో 400 కోట్లు సార్ మొత్తం అది బడ్జెట్. 400 కోట్లలో 2016లో ఒక 6 జీవోలు, 2017లో ఒక 6 జీవోలు, 7 జీవోలు అనుకుంటా. దాంతో మొత్తం 330 కోట్లు అంత ముందే రిలీజ్ చేశారు. అది మిగిలింది రిలీజ్ చేయాల్సింది. ఏది అంటే పోలవరం సందర్శన యాత్ర పేరుతో సార్ ఎవరైనా ప్రాజెక్ట్ గడితే మనం వెళ్ళి స్వచ్ఛందంగా చూసొస్తాం. కానీ చంద్రబాబు నాయుడు గారు చూడండి, పోలవరం విహారయాత్రలు అని చెప్పి మొత్తం
19 జీవోలతో 331 కోట్ల రూపాయలు అంతకుముందు నొక్కేశారు. మొత్తం పోలవరం సందర్శనకు 5,62,320 మంది వెళ్ళారంట. బా వీళ్ళు బస్సులు వేసుకొని తీసుకొని వెళ్ళి దాంట్లో కేవలం కృష్ణా జిల్లా నుంచి అంటే ఆ రోజు మంత్రిగా దేవినేని ఉమా ఉన్నాడు కదా ఇరిగేషన్ మంత్రిగా, 2,55,000 మంది కృష్ణా జిల్లాని తీసుకెళ్లారంట. పశ్చిమ గోదావరి నుంచి 1,00,000 మందిని, గుంటూరు నుంచి 84,000 మంది, మొత్తం 5,62,320 మందిని బస్సుకు 40 మంది ఎక్కించారంట. 14,000 బస్సులు పెట్టి తీసుకెళ్లి వాళ్ళకంట వాటర్ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి 75, లంచ్కి 125, డిన్నర్కి 125, టీకి 50 రూపాయలంట. ఇవన్నీ వేసి మొత్తం 330 కోట్లు నొక్కేశారు. తర్వాత జైమి జైమి చంద్రన్న పాటలు, ఈ పబ్లిసిటీ, దీనికి మనం 22 కోట్లు అంతకుముందు రిలీజ్ చేయాల్సి ఉంటే ఏది ఈ స్కాములకు సంబంధించి మేము రిలీజ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఈయన వచ్చినాక ఆ పాటకి 22 కోట్లు పెట్టినట్టుంది. ఆ పాటకి ఈ బస్సులు యాత్రలకు సంబంధించి బ్యాలెన్స్ అది రెహమాన్ రెహమాన్ ఇంటర్నేషనల్ ఇంకా వేరే సార్ ఆమెతో పాడించారు కదా జైమ్ జైమ్ చంద్ర, ఇప్పుడు కూడా మారుమోగుతా ఉంటది కదా జైమ్ జైమ్ చంద్రన్న. ఆ జైమ్ జైమ్ చంద్రన్న ఇంకా 2 ఇప్పుడు పాడిస్తారు రేపు పొద్దున. ఇన్స్ట్రుమెంట్స్ కూడా చాలా ఖర్చు అయి ఉంటుంది, చాలా ఇన్స్ట్రుమెంట్స్. అదే సార్ ఆ రోజు పోలవరాన్ని జైమ్ జైమ్ చంద్రన్న 1 పాడిచ్చారు. ఇప్పుడు బుడమేరును కాపాడినటువంటి దేవుడు మరో చంద్రన్న అని మన పాట వచ్చింది కదా సంఘ ఒక ఆమె పాడింది. మరి ఇప్పుడు దానికి ఎంత రిలీజ్ చేస్తారు రేపు పొద్దున, అది కూడా చూడాలి. సో దోపిడీ సార్ దోపిడీ ఎలా చేయాలంటలో ఎవరన్నా ఈ ప్రపంచంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర ట్యూషన్ నేర్చుకోవాలి. ఆ విధంగా దోపిడీ చేస్తున్నారు. ఎస్, ఓవరాల్ గా ఇది చూసినప్పుడు మనకి ఈ వరదల్లో బాధితులను చూసి పాపం మనసున్నటువంటి దాతలు ఇచ్చినటువంటి విరాళాలు 500 కోట్ల పైన వచ్చిందని వీళ్ళే చెప్పారు. సో చూస్తే 534 కోట్లకు దాన్ని సర్దేశారు. ఏదే అగ్గిపెట్టెలకి, కొవ్వొత్తులకి 376 రూపాయలు భోజనం పెట్టామని ఒక్కొక్కరికి. అంతంత భోజనాలు అంతంత కాస్ట్ పెడితే అన్ని కోట్లు అవుతుంది, మరి ఆ విధంగా తినేశారు. కానీ వాస్తవానికి చూస్తే ఆ విషయాన్ని పక్కన పెడితే రేట్లు మాత్రం అదిరిపోయే విధంగా ఉందనేది ఈరోజు బహిరంగ మార్కెట్లో కూరగాయల ధరలు ఒకసారి చూస్తే, ఒక్కసారి అది ప్లే చేయండి. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అంటే అందరూ ఏమో అనుకున్నారు. ఆయన ఆ 6లన్నీ పక్కన పెట్టి ఈరోజు బహిరంగ మార్కెట్లో క్రికెట్ ఆడుతున్నారు. బహిరంగ మార్కెట్లో చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్నటువంటి క్రికెట్లో ఆయన కొడుతున్నటువంటి ఒక్కొక్క సిక్సర్తో టమాటా ఇప్పటికీ 110 రూపాయలు నాట్అవుట్, ఉల్లి 80 నాట్అవుట్. సూపర్గా ఉన్నాయి సిక్సర్స్, మామూలుగా లేవు. బంగాళాదుంప 60 నాట్అవుట్, బెండకాయ 70 నాట్అవుట్, దొండకాయ 70 నాట్అవుట్, వంకాయ 70 నాట్అవుట్, సొరకాయ 40 నాట్అవుట్, బీరకాయ 80 నాట్అవుట్, క్యారెట్ 90 రూపాయలు నాట్అవుట్, బీన్స్ 50 రూపాయలు ఉండేదట మే 3న, ఇప్పుడు 120 రూపాయలు నాట్అవుట్. ఇంకా రన్ అవుతోంది, కొడుతున్నారు సిక్సర్, ఇంకా కొడుతూనే ఉన్నారు. క్యాప్సికమ్ 45 రూపాయలు ఉంటే ఇప్పుడు 100 దాటి సెంచరీ కొట్టేసింది. సెంచరీ కొట్టేసిన ఒకటి టమాటా ఒకటి సెంచరీ కొట్టింది, బీన్స్ సెంచరీ కొట్టేసింది, క్యాప్సికంలో సెంచరీ కొట్టేశారు. లోకల్ చిక్కుడు 125 రూపాయలు, అది కూడా సెంచరీ దాటి నాట్అవుట్, ఇంకా రన్నింగ్. తర్వాత నిమ్మకాయలు మే 3న 80 రూపాయలు ఉంటే ఇప్పుడు డబుల్ సెంచరీ. సూపర్ సిక్స్లో భాగంగా ఇప్పుడు ఒక్కొక్క సిక్సర్ కొడుతూ ఉంటే ఒక్కొక్క కూరగాయలు ఆ రకంగా పరిగెడుతున్నాయి. కొత్తిమీర 10 రూపాయలు 60 రూపాయలు. కొత్తిమీర ఎక్కడుంది సార్? కొత్తిమీర కూడా ఉందా? కొత్తిమీర కూడా ఉంది పాపం. దానికి ఎంత ఉంది? అది కొత్తిమీర పెద్దది 10 రూపాయలు ఉండేది, 60 రూపాయలు నాట్అవుట్. ఇంకా అంటే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని సెంచరీ దిశగా ప్రయాణం సాగిస్తోంది. ఇంకా ఎన్ని సిక్సర్లు పడతాయో తెలియదు. ఆకుకూరలు కూడా 50 దాటేసాయి. మేడం ఏంటి పరిస్థితి? ఇవి కూరగాయల ధరలు. చంద్రబాబు నాయుడు గారు 3 సిలిండర్లు ఇస్తానన్నారు, అవి ఎప్పుడు వస్తాయో తెలియదు. కానీ ఈ ప్రస్తుతానికి ఉన్నటువంటి కూరగాయల ధరలు వద్దురా బాబు అనిపించే కార్యక్రమం. సార్ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సగటు మానవుడు, ఒక మధ్యతరగతి కుటుంబం కూరగాయలు, సరుకులు వీటి మీద రేట్లు విపరీతంగా పెరిగిపోతుంటే పట్టించుకొని ప్రభుత్వం లిక్కర్ కరెక్ట్ మేము అది తగ్గించేసాం, ఇది ఇంతకే వస్తుంది అని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. సూపర్ పాయింట్ చెప్పారు. అసలు ఇది ఎంత దారుణం అంటే ప్రతిరోజు నిత్యావసర సరుకులు అనేవి ఎంత అవసరమో అందరికీ తెలిసిన విషయమే. బహుశా వారింట్లో ఇంత ఇలాంటివి వాడుకోరేమో కాబట్టి వాళ్ళకి తెలియదేమో గానీ నిర్మలా సీతారామన్ ఎన్డీఆర్ అయితే మేము ఉల్లిపాయలు వాడమంది ఆవిడ. ఏం మనకు తెలియదు ఆ విషయం, కానీ అందరూ వాడేదే కదా, ఎవరింట్లో అయినా అవసరమైనవే కదా. వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయో మనకి తెలియదు కదండి. వాళ్ళు ఇక్కడ లోకల్ వాడుతున్నారో లేదో, అసలు ఏ రేంజ్ వాడుతున్నారో తెలియదు కదా. తెలిస్తే ఇంత దారుణంగా ఎలా ఉంటుందండి? ఇంత దారుణమా? మరి 100 రూపాయలు టమాటాలకి పెట్టాలి అంటే అది ప్రతిరోజు వాడుకునే వస్తువు. అవును,
ప్రతిరోజు ప్రతి దానిలోకి ఉపయోగం అవసరమైనది. మ్మ్. మధ్యతరగతి కుటుంబం తనకు వచ్చిన వాటిల్లో సగానికి పైన దీని మీద ఖర్చు పెడితే మరి మిగతా ఖర్చులండి. మ్మ్. కానీ గొప్పగా చెప్పుకునేది ఏంటంటే లిక్కర్ ధరలు మేము తగ్గించేసాం. మ్మ్. వీటి మీద నిత్యావసర సరుకులు ఇవే కాదండి, కందిపప్పు పెరిగింది, మినపప్పు పెరిగింది, నూనె పెరిగింది, అన్ని పెరిగినాయి. ఎస్. వీటిని అడ్రస్ చేసే వాళ్ళు ఉండరు ఎవరు. మ్మ్. కానీ లిక్కర్ ని మాత్రం మేము తగ్గించేసాము, ఇంత తగ్గించాము, ఇంత మంచి బ్రాండ్ ని తెప్పించాము అని మాత్రం చెప్పుకుంటారు ప్రెస్ మీట్లు పెట్టి. కరెక్ట్. కరెక్ట్. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే. ఆ, మంచి పాయింట్ చెప్పారు. మరి ఇది లిక్కర్ ప్రజల మీద ప్రభుత్వమా? ఉన్నటువంటి దృష్టి ఈరోజు సామాన్య ప్రజల కూరగాయలు, ఈ నిత్యావసర సరుకులు, మిగతా సరుకుల పైన కానీ ఆయన దృష్టి పెట్టుంటే ఈరోజు ఒక్కొక్కరు ఎలా చేస్తారు? పండుగ టైం ఇది, పండుగ టైం, దసరా టైం, అవును సార్. పండుగ జరుపుకోవాలా లేదా అర్థం కావట్లేదు సామాన్యుడు. జరగట్లే సరే. ఇప్పుడు మా మిత్రుడు ఎవరో బాగా పంపించారు, సుబ్బయ్య హోటల్లో ఒక్క నిమిషం వస్తాను సార్. మేడం చెప్పండి. అప్పులు చేసుకోవాల్సిన పరిస్థితి. మ్మ్. మళ్ళీ అప్పుడు ఎలాగైతే మళ్ళీ అప్పుడు వచ్చిందో కాల్ మనీ ర్యాకెట్స్, ఇప్పుడు మళ్ళీ కొత్తగా మళ్ళీ వీటి ద్వారా ఇదంతా ఒక విషియస్ సైకిల్. రైట్. ఏం చేస్తారు సార్? కరెక్ట్. మళ్ళీ అప్పులు, లోన్లు, ఈ కాల్ మనీ, ఇవన్నీ మళ్ళీ సర్కిల్ మొదలవుతుంది. ఇదే చక్రం. కరెక్ట్. కరెక్ట్. రైట్. మీరు ఏదో చెప్తున్నారు, ఏంటి సార్ అది? భోజనం గురించి బాగా చెప్పారండి అతను మా మిత్రులు. ఆ. ఇప్పుడు మెసేజ్ కూడా పెట్టారు, కాకినాడ సుబ్బయ్య హోటల్లో బుట్ట మిల్స్ 260, ముగ్గురు తినొచ్చట. 260 రూపాయలకి ముగ్గురు బుట్ట బుట్ట భోజనం. భోజనం అంటే ముగ్గురు తినొచ్చట. ఒక్క మనిషికి 368 రూపాయలతో చంద్రబాబు నాయుడు గారు ఏం వంటకాలతో ఏ పదార్థాలు, ఎన్ని వెరైటీలు పెట్టారు? మీరు ఇక వెంకటరెడ్డి ఇందాక చూపించారు కదా, అన్నం దాంట్లో పప్పు లేకపోతే సాంబారు లేకపోతే మా అయితే. నేను చెప్పాను కదా, సౌత్ ఇండియన్ థాలీ కూడా వాటర్ అంత బాటిల్ ఏమో లేదని. సింగపూర్ నుంచి తెప్పించారు. మ్మ్. సో ఇది పులిహార ఏమో అమెరికా నుంచి తెప్పించారు. ఈశ్వరుని సో ఏదో వీటన్నిటికీ manufacturing center పెట్టినట్టున్నాడు, వాటర్ బాటిల్ వాటర్ బాటిల్. అదే సార్, అమెరికా నుంచి పులిహార, వాటర్ ప్యాకెట్లు ఏమో, అదే వాటర్ బాటిల్ ఏమో సింగపూర్ నుంచి, రైట్. ప్యారిస్ నుంచి అగ్గిపెట్టెలు తెప్పించారు. ఎస్. సో ఈ దేశాల నుంచి తెప్పించినందుకు ఎంత ఖర్చు అయిందని చెబుతారు రేపు పొద్దున. క్వశ్చన్ చేసేవాళ్ళు ఎవరు ఉన్నారు? రైట్. అవునండి మేము ఎంత పెట్టాం, ఎక్కడి నుంచి తెప్పించాం అంటారు. రైట్. మేడం ఒక మంచి పాయింట్ తీసుకొచ్చారు సార్ ప్రసాద్ గారు. లిక్కర్ 99 రూపాయలకి ఇస్తామంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. లిక్కర్ 99 రూపాయలకి ఇస్తారు, మీరు తాగండి, ఎంత తాగుతారో తాగండి అని చెప్తున్నారు. టమాటా 110 రూపాయలు, బీన్స్ 120 రూపాయలు, అంటే లిక్కర్ కంటే ఎక్కువ ఉన్నది చెప్తున్నా. ఆయన తక్కువ చేసి ఇస్తున్నారు కదా. బీన్స్ 120 రూపాయలు, క్యాప్సికమ్ 100 రూపాయలు, లోకల్ చిక్కుడు 125 రూపాయలు, నిమ్మకాయలు 200. ఇది సార్ దాదాపు 90 రూపాయలు. ఇప్పుడు మన క్యారెట్, మనకి చంద్రబాబు ఇచ్చేటటువంటి మందు రెండు దాదాపు సమానంగా ఉన్నాయి 90 రూపాయల దగ్గర. అందులో మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ స్టఫ్ వాడివే. ఎంత ఇప్పుడు ఇవి కావాలా, అది కావాలా, సో ఏది కావాలి? ఏది వాళ్ళ ప్రజలకు బాగా తెలుసు సార్, వాళ్ళకి లెక్కరే కావాలి, అందుకని ఈ ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు వాళ్ళు. సో మీకు వాస్తవ స్థితిగతుల్లో ధరల స్థిరీకరణ ఇది ఏదైనా గత ప్రభుత్వాలు ప్రశ్నించిన ఉదంతాల్లో మీ స్థిరం ఎక్కడ 3000 కోట్లతో పెట్టారు కదా. ఇప్పుడు 3000 కోట్ల 5000 కోట్లతో ధరల స్థిరీకరణ ఇది పెట్టారుగా. ధరల స్థిరీకరణ. సో అవన్నీ చెప్తున్న దానికి వాస్తవానికి దూరంగా ఇప్పుడు ఎన్డీఏలో చూడండి, నిర్మలా సీతారామన్ గారు ఉల్లిపాయల రేట్లు పెడితే నేను తిన్నంటుంది. అలా కొత్తిమీర వేసుకోకండి, కూర తినలేరా? అలాంటి సమాధానాలు వస్తాయి మీకు. సో ఇక్కడ ఏమవుతుందంటే సామాన్య మానవుల కోసం ప్రభుత్వాలు ఉంటే మీరు అన్నవి ఏమైనా ఉంటాయి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కంపారిజన్ అదే. పట్టిడు అన్నం తినడానికి ప్రభుత్వ విధానాలు ఏంటన్నది గత ప్రభుత్వం. ఇక్కడ పట్టిడు అన్నం తిన బదులు లేక చీప్ లెక్కర్ ఎలా తాగాలన్న దానికి విధానాలు ఈ ప్రభుత్వాన్ని. ఇందాక మేడం చెప్పినట్టు ఇప్పుడు ఎప్పుడైతే మీకు లెక్కర్ మీద మోర్ ఫోకస్ ఉంటుందో, అందుబాటులో ఉన్న దాని మీద అప్పుడు ఏమవుతుందంటే కాల్ మనీ స్టార్ట్ అవుతుంది. వాళ్ళ లోకల్ నాయకులందరికీ పనికి ఆహార పథకం స్టార్ట్ అవుతుంది. ఓకే. గతంలో జరిగిన ఉదంతాలు ఇవే కదా. కాల్ మనీ, సెక్స్ ర్యాకెట్లు ఇవన్నీ దేని నుంచి వచ్చాయి? దానికి మూలాలను ఎప్పుడైనా మనం సవరించబడిన ప్రభుత్వాలు చూస్తే మూలాలు మళ్ళీ కాకరకాయల కేకరకాయ తీసి చేస్తే ఏమవుతుంది? అక్కడి నుంచి మళ్ళీ ఆ ప్రస్థానం స్టార్ట్ అవుతుంది. దాని చుట్టూ తిరిగే రాజకీయం ఉంటుంది. దాని మీదే ఎక్కువ ఫోకస్ చేయవలసి వస్తుంది. ఇప్పుడు చూడండి, ఆడపిల్లల మీద కంటిన్యూస్గా జరుగుతున్నాయి అగత్యాలు. ఇవాళ ఒక కౌన్సిలర్ కాకినాడలో ఆడెవడో తీసుకెళ్ళి అప్పచెప్పి ఎక్కడో ఇమ్మంటే ఆడేమో డంప్ యార్డ్కి తీసుకెళ్ళి అభం శుభం తెలియని పిల్లల్ని మానభంగం చేస్తే ఇక్కడ పిఠాపురం. ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు సార్. ఆ మానభంగం చేసి ఇచ్చేసి ఆటోలో తరలిస్తుంటే స్థానిక నాయకులు తిరగబడ్డారు. దీనికన్నా ముందు అసలు మరి పేరు నేను ఏమన్నాడు, ఇది కంటిన్యూస్గా జరుగుతుంది అనుకోండి, స్థానికంగా ప్రజల్లో వ్యతిరేకత ఎలా వస్తుంది? అనవసరంగా ఎక్కడ పడితే అక్కడ. అంటే ఎవరి నియోజకవర్గం? పవన్ కళ్యాణ్ గారు మీ తాలూకా కదా, సనాతన స్టార్, సనాతన తాలూకా, సనాతన కదా అని అంటున్నా. అది కూడా రాకూడదు అన్న నోట్లో నుంచి. మీరు అమాయకమైన ప్రశ్నలు అడిగితే నీకు ఊరుకోదలుచుకోలేదు. ఎందుకంటే పిఠాపురం ఎమ్మెల్యే అంటే సుగాలి ప్రీతి గారికి న్యాయం జరగాలని చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సైలెంట్ గా ఉండి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ రాగానే నోరు చించుకొని మళ్ళీ ఇప్పుడు సైలెంట్ అయిపోయినట్టు. మళ్ళీ సైలెంట్ వాళ్ళు అక్కడ 30,000 మంది పైచీలకు అమ్మాయిలకి సుగాలి ప్రీతి గారి ద్వారా ఓట్లు వేయించుకున్న వ్యక్తి
ఆ పేరు చెప్పి ఓట్లు ఎంచుకున్న వ్యక్తి ఈ రోజు పిఠాపురంలో ఒక బాలికకు అన్యాయం జరిగితే, పోనీ అనంతపురంలో ఇంకో బాలికకు అన్యాయం జరిగితే, లేకపోతే కర్నూలు జిల్లాలోనే ఇంకోటి అమ్మాయి నంద్యాల జిల్లా మచ్చుమర్రి ఏదైతే అవనండి సార్, మీరు ఇందులో మీరు గమనించవలసింది ఏంటంటే వాళ్ళ తాలూకా వాళ్ళందరికీ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా స్టిక్కర్లు ఉంటాయి. కానీ ఈయన తెలుగుదేశం వర్మ గారి తాలూకా అయి ఉంటారు, తెలుగుదేశం ఎక్స్ కార్పొరేటర్ అతను. సో పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా కాదు కదా. ఆ వైవిధ్యాన్ని గమనించండి. అది జరిగిన దానికి వీళ్ళ బాధ్యత ఏదైనా దగ్గర సనాతన ధర్మం మీద మాడతారు. సనాతన ధర్మంలో చిన్న బాల్య కౌమార దశల్లో ఉన్న ఆడపిల్లలకి అన్యాయాలు జరిగినా పట్టించుకోరు. అదే కదా బాల్య వివాహాలు, సతీ సాగమనాలు. ఈ ఆడపిల్లల దాష్టికాల మీద ఈ ప్రశ్నకు మోగబోతున్నాయి. మీరు ఇది గమనించండి. సనాతన ధర్మాన్ని ఎప్పుడైతే నమ్ముకుంటున్నావో సనాతన ధర్మ పెర్ఫెక్షన్స్ మాట్లాడరు. ఇది కదా కావాల్సింది. ఆయనే కదా చెప్పాడు, ఆడపిల్లల వైపు కన్నెత్తి చూడాలంటే భయపడేలా చేస్తానని చెప్పి. ఇప్పుడు భయపడుతున్నాడు ఆయన చెప్పింది కరెక్ట్ గానే ఉంది. ఆడపిల్లల మీద ఎవరైనా కన్నెత్తి చూసి ఇలా అగాచ్యలు చేస్తే ఆయన భయపడుతున్నాడు అని అర్థం. ఎందుకు ఆయన ఎందుకు భయపడతాడు? మరి జరుగుతుందంటే ఆయన నియోజకవర్గంలోనే దీనికి ఖండన ఉందా, ఓ స్టేట్మెంట్ ఉందా? మరి భయం పడుతుంది ఎవరు? ఆయన చేసినోడా? ఈ ఘటనలు చేస్తే భయం పడాలి అన్నది ఆయనకు వర్తిస్తుంది. ఇది గమనించండి మీరు. రైట్. అంటే ఆయన సనాతన ధర్మానికి సంబంధించి ఆ దీక్షలు లేదంటే ఇప్పుడు ఆ గెటప్ ప్లేస్ ఏదంటే బిజీగా ఉన్నాడు సార్. ఆయన ఇప్పుడు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉప ముఖ్యమంత్రిగా లేడు, ఆయనకి సంబంధం లేదు. ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడని లేదంటే ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నాడని సంగతి ఎప్పుడో మర్చిపోయాడు. కాదు సార్, ప్రజలు ఓట్లేసేది సనాతన ధర్మాన్ని కాపాడమనా, రాజకీయ నాయకుడిగా ఒక ఎమ్మెల్యే 15 రోజులు విజయవాడ వరదల్లో ఉంటే పక్కన మంగళగిరిలో పార్టీ ఆఫీస్లో కూర్చున్నాడు తప్ప ఏ రోజున విజయవాడ వచ్చి పరామర్శించాడు ఒక్కళ్ళన్నా? ఈయన ఉప ముఖ్యమంత్రి పరామర్శించాడు వచ్చి. ఒక నెలకు ఓ రోజు వెళ్తాడు పిఠాపురం. ఆయన పిఠాపురంలో అమ్మాయిల మీద అగాత్యాలు జరిగితే ఆయనకేమి, లేదంటే పిఠాపురంలో ఇంకే సమస్యలు ఉంటే ఆయనకేమి. ఆయనకు ఇప్పుడు సనాతన స్టార్ అయ్యాడు కొత్తగా. ఆయన ఒక దీక్ష చేసుకుంటా దాంట్లో ఉన్నాడు. ఎందుకు మరి ఈ పదవులు ఎందుకు రాజీనామా చేసి నీ ధర్మం ఏంటో నువ్వేదో అనుకున్నప్పుడు దానికి వెళ్ళిపోవాలి కదా. ధర్మాన్ని కాపాడడానికి వేరే ఉన్నారు కదా. అసలు ఈయనకి ఏం తెలుసు అని సనాతన ధర్మం అంటే? సనాతన ధర్మంలో పెళ్లి చేసుకున్న పిల్లల్ని కనమన్నారు కానీ పిల్లల్ని కన్నా పెళ్లి చేసుకోమని చెప్పలేదు కదా. రైట్.